కూర్చోండి. నాకు ఎక్కడ ఉంది ఇద్దరు పెట్టుకోండి సరిపోద్ది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా అనేక వందల మీటింగ్లు అటెండ్ అయ్యాం హైదరాబాద్ శరీర కానీ ఫస్ట్ టైం మన సతీష్ కుమార్ అండ్ సంజీవరాణి అండ్ అతని మిత్ర బృందం విల్లింగ్ టు హెల్ప్ ఫౌండేషన్ తరఫున ఇంత మంచి సంతోషకరమైన సమయంలో సమాజానికి నేను సైతం ఏదైనా చేయాలని ఒక సంకల్పంతో మరి ఆర్గాన్ డొనేట్ చేయడానికి సంకల్పించడం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. విశాఖపట్నం నుంచి మా సావిత్రి పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వకమైన సామాజిక ఉద్యమాలను తెలియజేస్తున్నానండి. నా పేరు గురూరు సీతా మహాలక్ష్మి, అఖిల భారత శరీర అవయవదాతల సంఘానికి వ్యవస్థాపకురాలి, అలాగే సావిత్రిబాయి పూలే జుడిషియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్. నా పక్కన ఉన్న కన్యాకుమారి గారు మా సామాజిక ఉద్యమం అనేది మానవీయ ఉద్యమం, శరీర దానం చేయటం ఆఫ్టర్ డెత్ అనేది. అలాగే మనం బ్రెయిన్ డెడ్ అయితే అనుకోని పరిణామాల్లో మనం చనిపోతే మన అవయవాలు కూడా ఒక 18 మందికి జీవం పోస్తాయండి. అట్లాంటి ఒక మహత్తరమైన మానవీయ ఉద్యమానికి మేము 15 ఏళ్ల క్రితం శ్రీకారం చుట్టాం. ఎన్నో వందల వేల మందిని మోటివేట్ చేయడం జరిగింది. కానీ నా ఫస్ట్ టైం నా అనుభవంలో ఒక పెళ్లికి, ఒక శుభకార్యానికి మమ్మల్ని ఆహ్వానించి మా విల్లింగ్ టు హెల్ప్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సంజీవరాణితో పాటు మేము ఇంకొక 10-60 మంది సంసిద్ధంగా ఉన్నామని చెప్పి నిఖిల గారి, పూజ గారి ఇక్కడ ఉంటారు. ఇలాంటి యువకులు ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి కార్యక్రమంతో, ఒక మంచి ఆలోచనతోటి దానం చేయటమే. దానం చేయాలంటే కూడా అన్కండిషనల్గా దానం చేయాలి, వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో దానం చేయాలి. వీళ్ళ ఆలోచనలకి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే పెద్దవాళ్ళు మోటివేట్ అవ్వడం, ముందుకు రావడం గొప్ప విషయం కాదండి, కానీ పిల్లలు మోటివేట్ అవుతున్నారు. ఇలాంటి